అంతర్గత ప్రశాంతతను సాధించటం కోసం మనసును సరిగ్గా క్రమబద్ధం చేయటం అవసరం. దీనికోసం మనిషిలోని ఇంద్రియ లోలత్వం వలన సాధారణంగా గందరగోళంగా ఉండే మానసిక ప్రవృత్తులను మొదటి మెట్టు నుండే సరిగ్గా మలచటం చాలా అవసరం. నిజానికి ఈ ప్రయోజనం కోసం చేసే ప్రతి సాధనా పద్ధతి యొక్క ప్రధాన లక్ష్యం ఇదే అయి ఉండాలి. సాధకుని మానసిక ప్రవృత్తుల్లో సంయమనాన్ని సాధించలేని సాధన నిష్ప్రయోజనమే అవుతుంది. మూలస్థితిలో స్వచ్ఛంగానూ క్రమబద్ధంగానూ ఉన్న మనసు ప్రస్తుతం ఇంద్రియ ప్రభావం వలన పాడైపోయి కలుషితమైపోయింది. ఇప్పుడు దీనిని సరిదిద్ది సరైన క్రమంలో పెట్టవలసిన పూర్తి బాధ్యత సాధకునిపైననే ఉంది. ఇంచుమించు అన్ని సాధనలకు ప్రధానంగా ఉండే లక్ష్యం ఒక్కటే, కానీ దానిని నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. కఠినమైన పద్ధతులు, తపస్సు, శరీరాన్ని శుష్కింపజేయడం వంటి పద్ధతులు పెడత్రోవ పట్టిన మనసును వెనక్కి మళ్లించలేవు. అవి చెడును లోపల అణిచి ఉంచటానికి మాత్రం ఉపయోగిస్తాయి. దానిపై ఎప్పుడైనా పొరపాటున ఏమాత్రం నియంత్రణ సన్నగిల్లినప్పుడు ఏ క్షణాన్నైనా ఆ చెడు లక్షణం బయటకు విజృంభిస్తుంది. కాబట్టి మనసును అణిచివేయటం గాని, నిరోధించటం గాని, నొక్కిపెట్టడం గాని ఈ సమస్యకు పరిష్కారం కాదు. క్రమక్రమంగా మనసును సక్రమంగా మలచుకోవాలి. అప్పుడే మనసు దిశ తప్పిన పోకడల నుండి బయటపడగలదు. ఇదే నిజమైన పరిష్కారం.